Hi friends, today I'm going to show you how to make a 3D flower, a leaf and a scroll. With all these techniques, then we are going to make a photo frame wherein you can store your sweet memories, sweet photographs of your friends or relatives or your parents, anyone. So let me show you how to make a 3D flower. This is how a 3D flower looks like. For this 3D flower, I am having some 7 to 8 petals. So I cannot count in the initial stage how many petals I'll be taking. I want all the scrolls to be in equal size, at least approximately equal. So I am taking one as my reference and then accordingly I am making my other one. Apply Fevicol at the end. ఇప్పుడు డ్రాప్ షేప్ చేయడానికి రెండు స్క్రాల్స్ తీసుకొని ఒకే చోట ప్రెస్ చేయండి. 3D ఫ్లవర్ చేయడానికి ఎప్పుడు మనకి ఈ సిలికాన్ గ్లూ కావాలి. ఈ సిలికాన్ గ్లూ ఉంటేనే లైక్ 3D ఫ్లవర్ కింద 3D షేప్ వస్తుంది. అది ఇది మీకు ఇట్లా ఈ ఫామ్లో వస్తుంది, ట్యూబ్ ఫామ్లో కూడా వస్తుంది. సో ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది వాడచ్చు. ఇప్పుడు ఈ 3D ఫ్లవర్ చేయడానికి ఏదైనా పేపర్ బేస్ తీసుకుంటాము. పేపర్ బేస్ తీసుకొని ఈ సెంటర్లో నేను 3D గ్లూని పెడుతున్నా. ఇప్పుడు ఈ పెటల్ తీసుకొని అన్నీ ఈక్వల్ యాంగిల్లో బెండ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇది ఒక లేయర్ ఇచ్చాను కదా, ఇప్పుడు దీని పైన ఐఎమ్ గివింగ్ ఇట్ వైట్ కలర్. ట్వీజర్ యూజ్ చేయండి. ట్వీజర్ లేకపోతే యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ద పాయింటెడ్ సబ్స్టెన్స్. ఈ పర్ల్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి. ఎనీ స్టేషనరీ షాప్ యూ క్యాన్ గో. సో నౌ ఆ 3D ఫ్లవర్ ఇస్ రెడీ. కాసేపు అయిన తర్వాత ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ద వైట్ పేపర్ ఈస్ బీయింగ్ సీన్ హియర్. ఆ ఎడ్జెస్ అన్నీ కాసేపు అయిన తర్వాత కట్ చేసేస్తే సో యూ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ దిస్ థింగ్. అండ్ మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఆ వైట్ ఎడ్జ్ మనకి కనిపించదు. సో ఈ ఫ్లవర్స్ మనం ఇప్పుడు ఓన్లీ డ్రాప్ షేప్తో చేసాము. బట్ దెన్ యూ కెన్ డూ విత్ మార్క్యూ. సీ దిస్ ఈజ్ ఆల్సో ఏ 2 drops రౌండెడ్ టుగెదర్ విత్ ఏ ఆరెంజ్ రిబ్బన్. దట్స్ ఇట్. సో ఇంకా మన క్రియేటివిటీ ఫ్లవర్స్ అనేది ఇంకా ఏ షేప్తో అయినా మనం ఫ్లవర్ చేసుకోవచ్చు. బట్ బేసికల్గా 3D ఫ్లవర్ చేయడానికి మాత్రం సిలికాన్ గ్లూ అన్నది కంపల్సరీ, ఆర్ఎల్స్ అది 3D కింద రాదు. ఇప్పుడు సిలికాన్ గ్లూ లేదనుకోండి మన దగ్గర, ఏదైనా కొంచెం థిన్ పేపర్ని తీసుకొని రౌండ్ చేయండి. రౌండ్ చేసి ఇట్లా స్లిట్ కట్ చేయండి. స్లిట్ కట్ చేసి దీనికి ఇక్కడ స్టిక్ చేసుకోండి. ఇది ఫెవికాల్తో స్టిక్ చేసుకోవచ్చు. నౌ ఇది మీకు కోన్ కింద ఫామ్ అయింది కదా, ఇదంతా యూ కెన్ స్టార్ట్ స్టిక్కింగ్ ద పెటల్స్ విత్ ద ఫెవికాల్. Basically whenever you have a flower, you always have a leaf and a scroll. This is a 3 petal leaf. Now I am going to show you how to make a 3 petal leaf. Take one strip and cut into equal 4 parts. I am attaching a bit of dark green here. Dark green is 1/8 of the total paper strip. Like see, this is like green ki di sagam strip undi. So make a drop shape. ఇది కూడా నాకు ఈక్వల్గా కావాలనుకుంటే నేను ఫస్ట్ నేను ప్రెస్ చేయను. ఫస్ట్ నేను 3 రౌండ్స్ చేసేసుకొని పెట్టుకుంటా. ఫర్ ది స్టెమ్ పార్ట్ 1/4 ఆఫ్ ది స్ట్రిప్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఇదంతా ఫెవికాల్ అప్లై చేస్తాను, బట్ ఎడ్జెస్ వదిలేస్తాను. 2 sides ఈ రౌండ్కి ప్రెస్ చేశాను. ఇక్కడ ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ V షేప్ చేశాను. నేను V షేప్ చేసి ఇక్కడ ఫెవికాల్ అప్లై చేశాను. ఇది సెంటర్లో అటాచ్ చేశాను. మిగిలిన 2 ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద స్టెమ్ యాడ్ చేస్తున్నా.
సో నా లీఫ్ రెడీ. ఇప్పుడు స్క్రాల్ చేయాలి. స్క్రాల్ నేను యాక్చువల్లీ 5 స్ట్రిప్స్తో చేశాను. 5 ఆల్ ది 5 ఆర్ షేడ్స్ ఆఫ్ ది గ్రీన్. నేను 2 షేడ్స్ ఆఫ్ గ్రీన్ వాడాను దీంట్లో. సో దిస్ ఈజ్ ఆ గ్రీన్ ఇది, అండ్ దెన్ ఈ ఫ్లోరసెంట్ గ్రీన్. ఫస్ట్ ఈ 5 స్ట్రిప్స్ స్టార్టింగ్లో అటాచ్ చేసుకోవాలి. 1 డార్క్ స్ట్రిప్, 1 లైట్ స్ట్రిప్, మళ్ళీ 1 డార్క్ స్ట్రిప్, ఒక లైట్ స్ట్రిప్. సో ఈ 5 అటాచ్ చేసుకున్న తర్వాత ప్రెస్ చేయండి సో దట్ దిస్ 5 ఆర్ అటాచ్డ్ ప్రాపర్లీ. సో ఇది కర్ల్ చేయడానికి నేను రీఫిల్ వాడుతున్నాను. నాకు ఎంత స్క్రాల్ కావాలో అంత సైజ్ చూసుకొని మిగిలిందంతా నేను ఇక్కడ కట్ చేసేస్తాను. ఒక్కొక్క స్ట్రిప్ కొంచెం కొంచెం లాగుతున్నాను అనమాట కిందకి. సో ఇక్కడ నాకు 5 ఉన్నాయి కదా, సో 5 అన్నీ ఒకే చోటు ఉండకుండా 5 కనిపించడానికి సో ఇప్పుడు నా 5 స్ట్రిప్స్ కనిపిస్తున్నాయి నాకు. సో ఐఎమ్ డన్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఇన్ ద నెక్స్ట్ వన్ నేను ఫోటో ఫ్రేమ్ ఎలా చేయాలని చూపిస్తాను విత్ దిస్ 3D ఫ్లవర్, దిస్ లీఫ్ అండ్ ద స్క్రాల్.